నిబంధనలకు విరుద్ధంగా మూసేసిన జూట్ మిల్లును ఓపెన్ చేయాలని కార్మికులు ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మిల్లును తెరిపించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కోర్టు మెట్లెక్కారు. అధికారులు ప్రజాప్రతినిధులిచ్చిన హామీలు అమలుకు నోచుకోకపోవడంతో ఆకలితో అలమటిస్తున్నారు. రాజధాని జిల్లాలోనే అతి పెద్దదైన భజరంగ్ జూట్ మిల్లు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కార్మికులు వేడుకుంటున్నారు. గుంటూరు నగరంలో అతిపెద్ద జూట్ మిల్ భజరంగ్ మిల్లు. అలాంటి మిల్లును 18 నెలల క్రితం యాజమాన్యం మూసివేసింది. దీంతో 3,000 మంది కార్మికులు రోడ్డున పడ్డారు. రన్నింగ్లో ఉన్న మిల్లును నిబంధనలకు విరుద్ధంగా లాకౌట్ చేశారంటూ కార్మికులు వాపోతున్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నారు. ఆయన అధికారంలోకి వచ్చాక తమ ఉద్యోగాలు పోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా జీవనోపాధి ఎలా సాగుద్ది అప్పుడు వరకు చెప్పలేదు. న్యాయ పోరాటాలు చేస్తున్నాం, అందరితో వెనక తిరుగుతున్నాం. సీఎం కూడా మాకు అక్టోబర్ 2వ తారీఖున హామీ ఇచ్చారు, మిల్లు తిప్పిస్తామని. ఇప్పుడు వరకు ఆ హామీ అమలు కాలేదు. మరి మా పిల్లలు ఎలా పోషించుకోవాలో ప్రభుత్వమే చెప్పాలి. ఓటేసి గెలిపించామన్నందుకు మాకు ఉద్యోగం కోల్పోయి రోడ్ల మీద పడి ఉన్నాం. 15 నెలల క్రితం గుంటూరు పర్యటనకు వచ్చిన సీఎం చంద్రబాబు కూడా మిల్ ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటామని, కార్మికులకు న్యాయం చేయాలని హామీ ఇచ్చారు. మరి చంద్రబాబు ఆ హామీని మరిచారా, లేక భజరంగ్ జూట్ మిల్ యాజమాన్యంతో లాలూచీ పడ్డారా అని ప్రశ్నిస్తున్నారు కార్మికులు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా జూట్ మిల్ ముందుకు వచ్చి మిల్లు తెరిపిస్తాము లేదా కార్మికులు న్యాయం చేస్తాము అని 2 పాయింట్లు మాట్లాడారు. మరి అంతటి హోదా కలిగిన గౌరవనీయుల ముఖ్యమంత్రి గారు మరి ఈ మాట మరిచారా, లేకపోతే ఇందులో ఏమైనా లొసుగులు ఉన్నాయా అని సూటిగా ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. స్వయంగా ముఖ్యమంత్రి వచ్చి హామీ ఇచ్చినా ఆ తర్వాత మంత్రులు పుల్లారావు, అచ్చెన్నాయుడు చర్చలు జరిపినా కార్మికులకు ఎలాంటి న్యాయం జరగలేదని ప్రతిపక్ష పార్టీల నేతలు ఆరోపిస్తున్నారు. వారి మాటలు నమ్మిన కార్మికులు ఆందోళన విరమించారంటున్నారు. ఆమరణ దీక్షలకు దిగేందుకు కార్మికులు సిద్ధమైనప్పుడు వారికి న్యాయం చేస్తామని నమ్మించారని చెబుతున్నారు. సీఎం వారికిచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ప్రతిపక్ష పార్టీల నేతలు. మిల్లు యజమాని అమ్ముకోవటానికి మిల్లు మూత అంటున్నాడు తప్ప మూతపడక ముందే మిల్లు నమ్ముకోవటం కూడా జరిగింది. ఇది పూర్తిగా చట్ట వ్యతిరేకం అని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. తెలుగుదేశం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కూడా హామీ ఇవ్వటం జరిగింది మిల్లు తెరిపిస్తామని. వీరు చాలదన్నట్టుగా సీఎం గారు కూడా మిల్లు దగ్గరికి వచ్చి ఈ మిల్లు తెరిపించటం నా బాధ్యత, మిల్లు తెరిపిస్తానని గట్టిగా కార్మికులకు హామీ ఇచ్చారు. హామీ ఇచ్చి సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ ఆచరణలో మాత్రం నోచుకోలేదు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం జూట్ మిల్ ప్రాంగణాన్ని అమ్మడం సరికాదని, కార్మికులు లేనందువల్లే మిల్లు మూసేస్తున్నట్లు యాజమాన్యం చెబుతోందని కార్మికుల తరపు న్యాయవాదులు చెబుతున్నారు. కానీ మిల్లు మూతపడే సమయానికి 2,500 మంది కార్మికులు పనిచేస్తున్నారని తెలిపారు. ఈ కేసులో కార్మికులకు అనుకూలంగా కోర్టు తీర్పు వస్తుందని న్యాయవాదులు చెబుతున్నారు. కార్మికులకు ఎన్ని రకాలుగా అన్యాయం చేయాలో అన్ని రకాలుగా అన్యాయం చేయడానికి న్యాయస్థానం ఆశ్రయించారు. వారు ఆశ్రయించినప్పటికి కూడా న్యాయస్థానం వారికి ఏ రకమైనటువంటి వత్తాసు ఇవ్వలేదు. న్యాయస్థానంలో ఖచ్చితంగా న్యాయస్థానాలు న్యాయం అయిపోయి ఉన్నాయి, కార్మికులు అయిపోయి ఉన్నాయి. ఖచ్చితంగా కార్మికులకు న్యాయం చేసేందుకు న్యాయస్థానాలు తోడ్పడతాయని మేము నమ్ముతున్నాం. ఇప్పటివరకు కూడా అలాగే తోడ్పడుతూ వచ్చినాయి. ఇప్పటికైనా సీఎం చంద్రబాబు స్పందించుకుంటే సెక్రటేరియట్ని ముట్టడిస్తామని కార్మికులు హెచ్చరిస్తున్నారు. మరి సీఎం కార్మికులకు న్యాయం చేస్తారో లేదో చూడాలి.